ఓటేనికి పోతే మేము కొడతామంటే ఎట్లా పోదు మేము ఓటేను పోనీలేదు వీళ్ళ తెలుగుదేశం వాళ్ళే పోనీలే మమ్మల్ని బయట నుండి మంచులను రప్పించినారు ఏం దానికి రప్పించినారు పోలీసు వాళ్ళు ఎందుకున్నారు ఓటేసే హక్కు మాకు లేదా చెప్పండి మా ఓటు ఎక్కడ పోతుంది మీ స్వతంత్రంగా మీరు వేసుకునేదానికి ఇదంతా రాజకీయం ఎందుకు చేయాలి ఓటు వేయనీకి అసలు రానిలే సార్ వాళ్ళు ఇంతలా రాడ్లు తీసుకొని కట్లు తీసుకొని అంతా ఇక్కడంతా చుట్టుపక్కల తిరుగుతున్నారు సార్ వాళ్ళు పోలీసులు అందరూ ఇక్కడ నుంచి ఇక్కడే పంపించేస్తున్నారు సార్ మీరు వేయకండి ఓట్లు మేము వేసేసినాం పోండి అంటున్నారు సార్ వాళ్ళే సార్ రౌడీలు పోలీసులు వాళ్ళందరూ సార్ 100 మందికి పైన ఉన్నారు సార్ వాళ్ళు ఓడుగా ఎవరు వాళ్ళు మమ్మల్ని కొత్త వాళ్ళు ఈడ 100 మంది ఈడ ఉంటే ఆడ సంపుకాడంటే వాళ్ళని ఏమనుకున్నా మమ్మల్ని నడుపుతాను సార్ ఊరోళ్ళు మమ్మల్ని నడుపుతాను కానీ మీరు లోపల పడేట అని వాళ్ళని మాత్రం ఏమనలేదు వాళ్ళు లేడీస్ కూడా పోవాలని పోయినా కూడా స్లిప్లు గుంజుకొని ఆడి వరకే ఎనికి పంపిస్తారు మీరు పోండి అని పోలీసు వాళ్ళే వాళ్ళు లొంగిపోయినారు మేమేం చేయలేము ఏం చేయలేకపోయినాము లేడీస్ అయితే జరపాలని చూసింది ఆమె ఎలక్షన్ కమిషన్ ఆమె నువ్వు ఉంటావా ఈడ డ్యూటీ చేస్తావా లేదా సాయంత్రం పోయి బొంగ కొడుకుంటావా ఇంట్లోకి అని బెదిరించినారు ఆయన లొంగిపోయింది అది జరిగిన విషయం నైట్ వచ్చి పిలుచుకొని విన్నారు సార్ కడపోళ్ళు అంటా వాళ్ళు అన్నారు మాకు తెలియదు తెల్లారినాక తెలిసింది సార్ మా వాళ్ళని పట్టుకు విన్నారు మాకు తెల్లారినాక తెలిసింది కట్టెలు తీసుకొని తరుముతున్నారు ఏమని అడగాలి సార్ అడిగి మేము ఇద్దరులోనే మొగోళ్ళు వచ్చి మమ్మల్ని ఆడవాళ్ళ మీద చేతులు ఇచ్చి మేము ఏమని అడగలం మీరు చెప్పు మన్నాడు ఓట్లు అనగా అసలు మా మొగోళ్ళు మాకు ఇంట్లో కాడే లేరు 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 అక్కడ వాళ్ళు ఏమైనా చేసినారనే ఇంటికి వచ్చారనే ఏమనుకోవాలా మేము అంత జౌర్జన్యం సార్ వాళ్ళకు ఎందుకు వచ్చింది మా ఓటు ఎక్కడ పోతా సార్ మా వాళ్ళు ఇంటికి రావాలి మా ఓటు మాకు కావాలా ఓటు వేయడం పోవడానికి పోతుంటే స్లిప్ గుంజుకుంటున్నారు స్లిప్ గుంజుకునేది పోలీసు వాళ్ళు చెప్తే పోలీసు వాళ్ళు కూడా ఏదైనా మేము రగడ చేస్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళను అట్లే పెట్టి కొత్త జనాన్ని అట్లే పెట్టి మమ్మల్ని తీసుకుపోయేదానికి ఇది అవుతున్నారు 100-150 మంది మా ఊరు చుట్టికారం జనాన్ని రౌడీలు పిలుచుకొచ్చి ఇది చేసినారు ఊర్లో వాళ్ళని గడ్డకు రానిలే ఆడవాళ్ళే పిల్లోళ్ళే ఒక్క పిల్ల కూడా ఇలా తెలుగుదేశం వాళ్ళు వేసుకున్నారు వాళ్ళు మానిస్తున్నారు మమ్మల్ని బానియడంలే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ ఎప్పటికీ ఉంది వాళ్ళ పార్టీకి వాళ్ళు వేసుకుంటున్నారు మా పార్టీకి మేము వేసుకుంటున్నాం ఇప్పుడు వీళ్ళు ఈయన రవి వచ్చిన ఉంటే అట్లా ఇది చేసినాడు 10 మంది ఆడోళ్ళం పోయినాం సార్ ఓటు వేయాలని మేము దారి నుంచి పోతానే ఇక్కడ స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉన్నారు మీ ఓట్లు లేవు వేసుకున్నామని కానీ అక్కడికి పోయిన తర్వాత అసలు ఆడవాళ్ళం అని చూడకోకుండా కూడా చేతుల్లో ఫస్ట్ మీ స్లిప్పులు ఇచ్చి మీరు పోండి అని చెప్తున్నారు రాజ్యాంగంలో ఓటు హక్కు ఉంది మన ప్రజాస్వామ్యంలో ఆ ఓటుయే వినియోగించుకున్నప్పుడు అప్పటికి మేము ఓట్లు వేయిన ప్రతి మనిషి చనిపోయినట్లే కదా సార్ లిస్ట్కి ప్రజాస్వామ్యంలో లేనట్లే మేమంతా చచ్చిపోయినామనే కదా వేరే రోజులు వచ్చి ఓటు వేసుకోండేది పులివెందుల మండలంలో ఏ మనిషి ఓటు వేయాలి అక్కడికి పోయి వాళ్ళకు ఓట్లు పడవని ఉద్దేశంగా వాళ్ళంతా పై నుంచి వచ్చి దౌర్జన్యం చేసి ఓటు వేసుకున్నారు పొద్దున్నే 6కే రెడీ ఉన్నారు ఓటు ఆ పోలీసు వాళ్ళు లేకుండా వీళ్ళు ఏం చేయాలి కొత్త వాళ్ళని మమ్మల్ని ఆ పోలీసు వాళ్ళు వాళ్ళకంతా సపోర్ట్ చేస్తున్నారు మనం ఏం చేస్తాం ఏం చేయలేం కదా ఒకవేళ మనం వాళ్ళ మీద పోయినా కానీ మా మీద కేసు పెడుతున్నారు మా వాళ్ళకి ఇంతవరకు ఏ ఆపద కానీ ఇట్లా రిటర్న్ కానీ బాగా సాఫీగా జరుగుతాయి ప్రచారం వచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళు చెప్పారు సాఫీగా జరిగితే అంతా పోయేసరికి పడతాయి అని చెప్పి వాళ్ళు ఇంకా రెడీ ఇట్లా జరగరని ఉద్దేశంగా వచ్చి మంచులాట చేసుకున్నారు జనం చాలా మంది వచ్చారు సార్ నడుపులకు ఒక 500 మంది పైన వచ్చింటారు సార్ అంతా ఓన్లీ స్కూల్ కాడికి మేము పేపర్ తీసుకుంటారు మీ ఓటు మేము వేసుకున్నాం పని ఎన్నిక పంపించారు సార్ స్టిప్పులు కానీ మా దగ్గర ఉన్నాయి సార్ వాళ్ళు ఎట్లా వేసుకుంటారు సార్ మా ఓట్లు వాళ్ళకి ఏమక్కుంది సార్ బయట వాళ్ళకు మా ఉండూరు వాళ్ళకి కానీ పోలీసులు మొత్తం వాళ్ళకి ఇచ్చారు సార్ మొత్తం అంతా పొద్దున్నే 6 గంటలకు ఓటైన పోవాలని రెడీ అయినాం సార్ పోయినాం గేట్ కాడికి పోతారంటే అడ్డుకున్నారు సార్ వాళ్ళు పోలీసులు మా ఓటకు మేము వేసుకోవాలని లేదని మేము అడిగినాం సార్ నీకు అయినా లేదు 11 తర్వాత నువ్వురా ఓటేచ్చు అన్నాడు సార్ సర్లేని మళ్ళీ పోయినాం సార్ 10:30-11కు పోయినాం పోతానంటే నీ ఓటు మేము కుదుకున్నాం మీరు పోండి అని దొబ్బినారు సార్ బయటకు వచ్చి మా ఓటు మేము వేసుకునే దానికి హక్కు లేదని మేము అడిగితే అప్పుడు లాఠీలు చూపిస్తున్నారు కారులో నుంచి రాళ్ళు చూపించున్నారు సార్ మా అక్కే కదా సార్ అది ఓటక్కు మాటేటప్పుడు మా ఇళ్ళ కాడికి వచ్చి ఏంటి కడగాలి సార్ వాళ్ళు ఓటు వేయండి మాకు వేయండి అని తెలుగుదేశం వాళ్ళు అయితే మీరు లిస్టులోనే లేదని చెప్పినారు సార్ మమ్మల్ని అయితే ఒక 10-20 ఇండ్లు ఉన్నాయి సార్ మా అయితే నాకు అసలు మీరు లిస్టులోనే లేరు మీరు రావద్దు మేమే గుద్దుకుంటామని చెప్పినారు సార్ ఆల్రెడీ ముందే మాకు అసలు లిస్టులోనే లేదన్నప్పుడు మాకు స్లిప్పులు ఎటు వచ్చినాయి మాకు ఓటక్కు ఎట్టుంటాయి సార్ వాళ్ళు శిల్పులు తీసుకొని గుంజుకొని వాళ్ళే వేసుకుంటున్నారు ఏదన్నా దుమ్మ దైన్యంగా ఉంటే మా జగన్ సార్కి గెలిపించాలని మాకు రానిలేదు సార్ శిల్పులు గుంజుకున్నారు ఎనికి పంపించినారు అంతే సార్ మా సార్ రావాలని మా కోరిక సార్ ఆడిపోయింటే శిల్పులు ఇచ్చేసి పోండిమ్మా మీరు అవసరమే లేదు ఓట్లు వేసి అయిపోయినది అని చెప్పినారు సార్ దొబ్బేసినారు మేము వచ్చేసినాం మా సార్కి ముఖ్యం వేయాలని పోయినాము కానీ మాకు ఆడికి లోపలికి రానిలే 6 ఓట్లకు పోయింటే 6 మందికి ఆడిపోయినా రాపించుకున్నారు ఏళ్ళ మీద రంగు వేసినాడు తీసుకుపోయినాడు ఆ రూమ్ పోయాలి ఈ రూమ్ వేసేసినారు ఒకరిని కానీ ఓటు ఏమీనిలే సార్ రాసుకొని పోండి అని దొబ్బేసి మా ఓటు మేము వచ్చాం అన్నాం సార్ అయినా మాట ఇన్లే మీ పద్దనే అయిపోయినాయి 4కే అయిపోయినాయి
అని పంపించాడు సార్. పోలీసు వాళ్ళు కట్టి తీసుకొని ఉండారు సార్, కొడతారని జోడదన్నాం, భయపడుతున్నాం సార్. ఏం చేయాలా? మాది ఎరిపల్లె, 600 ఓట్లు ఉన్నాయి. ఓట్లు మాత్రం ఎవరిని వేయలేదు, ఒక్క ఓటు కూడా పోల్ చేయలేదు. మా ఓటుకు మమ్మల్ని నిర్వహించుకోకుండా, మమ్మల్ని ఓటు వేయనీయకుండా, ఇళ్లలోంటి గడ్డకు రాకుండా పోలీసు వాళ్ళు వాళ్ళకే సహకరించారు. బయట ఊరు నుండి నాకు 400-500 మంది జనాలు వచ్చి మమ్మల్ని కొట్టి ఈడ్చి పంపించినారు సార్. ఎవరు ఓటు వేయడానికి ఒక పిల్ల కూడా గడ్డకు రాలేదు సార్. మా ఓటుకు మేము వేసుకోవాలా లేదా సార్? దౌర్జన్యం అయిపోయింది సార్. మేము ఇట్ట ఓట్లు మేము ఎన్నడూ చూడలేదు సార్. మమ్మల్ని ఓటే వేయనీయలేదు సార్. పోలీసు వాళ్ళు తరిమి పంపించినారు సార్. నేను ఓటైన వెంటనే నన్ను ఓటు బూత్ కాడికే రానిలేదు సార్. పోదంటే పక్కన వాళ్ళు ఆడవాళ్ళని దొడకొచ్చి దాడి చేసినారు సార్. పోలీసు వాళ్ళు అడ్డుకోలేదు సార్. మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని పక్కకు తీర్చి పెడుతున్నారు, వాళ్ళని మట్టుకు ఇడుతున్నారు సార్. పట్టణకి మమ్మల్ని 2-3 కొట్టినారు సార్ ఆడవాళ్ళు. ఓటుకే రానిలే, మమ్మల్ని లోపలికే రానిలే. 100 మంది వాళ్ళు గుండాలు వచ్చినారు, కార్యకర్తలు, కొత్త జనాలంతా. మమ్మల్ని రానిలే, అసలు కొట్టినారు, కొంతమందిని కొట్టినారు. పోలీసులు అడ్డం పడినారు మేము పోతా అంటే. ఊర్లో ఎడిపల్లె గ్రామంలో ఏ ఒక్కరూ ఓటు వేయలే. ఇంత రౌడీజం చేసినారు సార్. ఇంత అన్యాయము, ఇంత అరాచకం ఎప్పుడూ చూడలేదు సార్. మేము మా జీవితంలోనే చూడలే. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రశాంతంగా జరిగింది పులివెందులలో అంటున్నాడు. వీడికి వాడికి సవాల్ అయితే పులివెందులకు వచ్చి కాణిపాకం వచ్చి ప్రమాణం చేయమని మన కొడుకుని ఎత్తుకొని వచ్చి మేము చేస్తాం. ప్రశాంతంగా జరిగింటే ఓట్లు ఒంటిమిట్ట కానీ పులివెందులలో కానీ ఏనైనా సరే ఛాలెంజ్ చేస్తున్నాం. బీటెక్ రావు భార్య కూడా ఏమన్నా ప్రశాంతంగా జరిగిందంటే ఆమె ఇప్పుడు వచ్చి ఏమన్నా ఇప్పుడు మళ్ళీ పెట్టుకోమను. ప్రశాంతంగా జరిగితే మేము గుండు గురించుకొని తిరుగుతాం. 3 ఏళ్ళ వరకు మేము వాళ్ళ గవర్నమెంట్ ఉన్నంత వరకు గుండు గురించుకొని తిరుగుతాం. ఆయన గెలిచే ఆయన ప్రశాంతంగా అంటుంది. ఏడ ప్రశాంతంగా అంతా గుండాలు జమ్మలమడుగు నుంచి దొడకచ్చుకున్నారు, కమలాపురం నుంచి దొడకచ్చుకున్నారు, పెద్ద జూటూరు చింతల జూటూరు నుంచి కూడా దొడకచ్చుకున్నారు. ఊరున దొడుకొని వచ్చి రవిడీజం చేసినారు. ఇప్పుడు మళ్ళీ ప్రశాంతం అంటున్నారు. ఏడ ప్రశాంతం జరిగింది? ఓట్లే మీకు అన్నీ అయిపోయినాయి. ఒక్కరికి కూడా ఒక ఓటు వేయలేదు సార్. శిల్పు తీసుకొని పోయినా వాళ్ళే తీసుకుంటారు, గుట్టు పెట్టేస్తారు. గుర్తు అయిపోయింది పోనీ ఏమి పంపించాను సార్. బాగా వచ్చినాక మా ఊళ్ళోనే ఈ హై స్కూల్లోనే వేస్తాను మేము. ఇప్పుడు ఏదో నలపిడిపల్లెకి రాలిమ్మ అన్నారు, నలపిడిపల్లె కూడా మమ్మల్ని రానిలే. ఇంకేం చేయాలా? మేము గుంటెలం పోయి రానికుంటే ఈయనకి వచ్చినాము. అప్పుడు ఈడే వేచడినప్పుడు ఎర్రబల్లెకి పోయినాము, మేము బాగా వేస్తాను. ఇప్పుడు ఇట్లా ఎప్పుడులే, నేను ఎప్పుడులే. ఈ ఓట్లు ఎట్లా బాగా వేసుకున్నారో ఏం కథ దేవునికి తెలుసు.